అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఉదయం నుంచి వైసీపీ దౌర్జన్యాలు ప్రతి చోట కనిపిస్తున్నాయి. సామాన్యులు ఓటేసుకొనివ్వరు. అదేవిధంగా పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని నరుకుతారు, కొడతారు. దాంతోపాటు కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చేస్తుంది ఇదే. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఎవరైతే ఉన్నారో ఒక సామాన్యుడి మీద దాడి చేశారు. ఆయన కొట్టిన తర్వాత అతన్ని కూడా ఎవరైతే ఎమ్మెల్యే అని చూడకుండా కూడా అతన్ని కొట్టిన పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి మాస్టర్ దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. ఏంటి సార్, ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఉదయం నుంచి ఏంటి సార్? ఉదయం ఆరు గంటలకు ముందు నుంచే సార్ స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్తారు సార్? రాధాకృష్ణ గారు, సార్ మన దేశ ప్రధాని మోడీ మీరు అందరూ చూశారు, అందరూ ఆశ్చర్యేసింది అనమాట. ఆయన వచ్చినప్పుడు అందరూ లైన్ లో అందరూ తప్పించేస్తారో అనుకున్నాను నేను. ఆయన కూడా లైన్ లో నిలబడి తన ముందు వాళ్ళు వేసిన తర్వాత వేసాడండి ఓటు. దేశ ప్రధాని, ఆయనకి ఎంత బిజీగా ఉంటారో, ఎంత వర్క్ ఉంటుంది వాళ్ళకి, అయినా సరే ఆయన కూడా లైన్ లో నిలబడి ఉన్నారండి. మనం మీరు చూడండి, ఒక విజయం వస్తుంది అనుకోండి, మనకి మనం ఆనందం ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఒక ఆట చూడండి, కబడ్డీ కానీ ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఓడిపోతున్నప్పుడు వాళ్ళకి చూడండి మనసు ఎలా ఉంటుంది. ఎదుటోడిని చెడగొట్టడానికి ట్రై చేస్తుంటాడు, బట్ వీడు గెలవడానికి కాదు, వాడిని ఎట్లా విధంగా వాడిని డిస్టర్బ్ చేయాలి, వాడిని కొట్టాడు. ఈ ప్రశాంతంగా ఉంటాడు. గెలిచేవాడు తెలిసిపోతుంది. 5 goals అయిపోయింది, ఇంకా 1 goal ఆడు 1 goal చేశారు ఆపోజిట్ వాడు, వీళ్ళే గెలుస్తున్నారు, ఇంకా 1 minute 2 minutes ఉంది, వాడు చేయలేరు అని తెలిసిపోయింది. ఓడిపోతున్న బ్యాచ్ ఏం చేస్తారంటే కొట్టడం, కాళ్ళలో బ్రేక్ వేసేయడం, ఇలా చేస్తుంటారంట. అంటే మన అంటే పిల్లలందరూ కూడా చెప్పాలంటే, లేదా పెద్దవాళ్ళు చెప్పాలంటే, గేమ్స్ ఒక చూస్తున్నాం అనుకోండి అలవాటు. ఇక్కడ ఏంటంటే విచక్షణ కోల్పోతామండి. మనం ఒక అపజయం వస్తుంది, మనం ఇంకా ఓడిపోతున్నాం అని తెలిసింది అనుకోండి, ఇది లేకపోతే మన జీవితంలో నిరాశ నిస్పృహలతో విచక్షణ కోల్పోతాం. ముందు అది ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఇంకా అసలు మనం ఎలా బిహేవియర్ చేయాలి. అసలు ఒక ఎమ్మెల్యే అంటే తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, ఆయన ప్రశాంతంగా ఉండాలి. ఇది ఆయన రిక్వెస్టింగ్ గా చెప్పాలి, లేదంటే ఆయన ఓటర్లే కదండి, ఆయన నియోజకవర్గ ఓటర్లే వాళ్ళు. అవును, వెంటనే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది మధ్య. అంటే ఏం లేదు, అంటే జరుగుతుంది ఏంటి అనేది చూస్తే లైన్ లో రామన్నందుకు, అంటే అందరూ చాలా మంది ఉంటే అందరిని తోసేసుకొని వెళ్ళిపోతుంటే లైన్ లో రామనందుకు ఆయన కొట్టారు. అక్కడ ఏమవుతుందంటే అతను సామాన్యుడే, అతను ఒక దెబ్బేస్తే ఎమ్మెల్యే ఒక దెబ్బేసాడు, కానీ అక్కడ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేశారు చూసారా, అతను అంచరు. అవును, ఎమ్మెల్యే అంచరు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం గురుగారు. ఒకసారి గురుగారు ఆ వీడియో చూద్దాం. గమనించారు కదా సార్ మీరు? ఇది ఒక పోలింగ్ స్టేషన్, ఆయన ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎంత శాంతంగా ఉండాలి. వాళ్ళు అవతల వాళ్ళు కొద్దిగా కంగారు పడినా సర్ది చెప్పాలి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదా, మీరు జాగ్రత్తగా ఓటు చేసుకోండి అని చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ 10 మందికి ఆదర్శంగా ఉండవలసిన ఎమ్మెల్యే గారు అలా చేశారంటే, చూడు సామాన్యుడు ఒకసారి కొట్టేశాడు దెబ్బ, కొడితే అతను మళ్ళీ తిరిగి కొట్టాడు, కానీ ఈ దగ్గర అంచున్నాడు చూసారు, ఎంత దౌర్జన్యం చేశారో. కాదు సార్, ఇంకోటి కూడా మనం ఇక్కడ ఏం చూడాలంటే, ఎమ్మెల్యే గారు అతను కొడతాం ఇప్పుడు వార్త కాదు, ఇతను తిరిగి కొట్టాడు చూడండి, అది వార్త. అది పరుగు పోయినట్టే కదండి. ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చూస్తున్నాడు, పెద్ద జమీందారు ఉంటాడు, అతను ఒక దెబ్బ కొడితే అతను సామాన్యుడు ఏమనుకోడు, కానీ అతను తిరగబడి కొట్టాడు కూడా దెబ్బ, ఎంత అవమానం, అదొక ఎంత ఇబ్బందిగా ఉంటుంది అది. అది చాలా చేసింది మాత్రం ఆయన చేసింది చాలా పొరపాటు. ఇది ఒక్కడే కాదండి, మిగతా చోట్ల మిగతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అంటే పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా విషయం, ప్రజల్లో వచ్చిన చైతన్యం ఎలా ఉంది, మార్పు ఎలా ఉంది, 2019లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అందరూ కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా మనకు అధికారం గురించి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి ఎంత మెజార్టీ రాబోతుందా లేకపోతే ఓడిపోతుందా అన్ని తెలుసు వాళ్ళకి. చేతిలో అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ మనం ఓడిపోబోతున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది అంటారా? విచక్షణ కోల్పోయి నిరాశ నిస్పృహలతో అలా చేశారంటే దాని అర్థం ఏంటి? అదే గెలిచిన ఒక శాంతంగా గెలిచిన వాళ్ళు ఎలా ఉంటారు, శాంతంగా ఉంటారండి. చూడండి, నిండుకుండ తొణకదని, ఖాళీ కొండే కొద్దిగా సౌండ్ చేస్తుంది, ఇలా మనం చిన్నప్పుడు విన్నాము. అంటే పోలింగ్ కూడా సార్ ఎక్కువ పోలింగ్ అవుతుంది ఏపీలో. అంటే మొన్న మీరు కూడా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా
టోటల్గా ఇండియా ఇతర దేశాల నుంచి కూడా ఫ్లోటింగ్ మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్లో ఫుల్ అయిపోయి ఉంది అంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరగబోతుందని చెప్తున్నారు. అంటే జనం అంత కసిగా ఉన్నారు, యాంటీ ఇన్కంపెన్సీ ఉంది, అది వైసీపీకి దెబ్బేస్తుంది అని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్నారు అనుకోవచ్చా? ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎక్కడొకటి చెన్నై, బెంగళూరు, విదేశాల నుంచి కూడా వచ్చిన ఉన్నారండి. విదేశాల నుంచి వచ్చారు, లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక మార్పు, ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, మిగతా స్టేట్లో అన్ని కూడా చాలా వెనకబడి ఉన్నాము, అంటే పారిశ్రామికంగా వెనకబడి ఉన్నాము, పోలవరం కంప్లీట్ అవ్వదంటున్నారు, అలాగే రోడ్లు సరిగ్గా లేవంటున్నారు, ఇవన్నీ కూడా రాజధాని లేదు ప్రాబ్లము, ఇవన్నీ కూడా మనం ముందుకు రావాలి, మన ఓటుకి ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఎంత కష్టమైనా పర్వాలేదు అని చెప్పేసి మొత్తం ట్రైన్స్ అన్ని కూడా మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసాం, అలాగే బస్ స్టాండ్ చూసాం, అందరూ కూడా కార్లు బస్సుల్లోను వాళ్ళు ఏదో విధంగా మొత్తాన్ని రీచ్ అయిపోయారు. కానీ నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి మరి కొంతమంది నాయకులు ఇలా చేయటం, అంటే ఈసీ దీని మీద కేసు బుక్ చేయాలి, లేకపోతే ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇది ఎలక్షన్ కమిషన్ ఊరుకునే ఎస్పీ ఎవరైతే ఉన్నారో, గుంటూరు ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం, వాళ్ళు కూడా టీడీపీ డిమాండ్ చేస్తుంది, ఎవరైతే ఇలా దాడులు చేస్తున్నారు ప్రజల మీద, ఓటు వేయనీయకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు అని కూడా చెప్తున్నారు. నిజంగా ఫైనల్కి ఏం చెప్తారు సార్? అంటే వైసీపీ లూజింగ్ బిగ్, మొన్నటి నుంచి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది, వైసీపీ లూజింగ్ బిగ్ అని. డెఫినెట్లీ జరగబోతుంది అంటారా ఆంధ్రప్రదేశ్ లో? అందుకనే కదా ఇన్ని దౌర్జన్యాలు చేస్తారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఒక అంటే నిరాశ నిస్పృహ, తర్వాత ఒక ఎలా అయినా సరే గెలవాలన్న ఒక ఆదుర్తతో ఏం చేస్తున్నాం విచక్షణ కోల్పోయారు. విపరీతమైన, అంటే ఇక్కడ ఒకటే కాదు, పొంగనూరులో కొన్ని ప్లేసుల్లో కూడా తగిన యాక్షన్ తీసుకున్నారు, పోలింగ్ ఏజెంట్లు రానికుండా చేస్తున్నారండి. అవును, పొంగనూరు మాచర్లో అయితే దారుణం అండి, తల చూడండి ఎలా పగలు కొట్టారు వాళ్ళు. అసలు ఇంతకు ముందు ఎంతో కొంత చెదురుముదురు సంఘటనలు జరిగినప్పటికీ, బట్ ఇప్పుడు మాత్రం ఈ సంఘటనలు జరగడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ని భయపడుతున్న విషయం. డెఫినెట్లీ దీనికి సంబంధించి ఈసీ ఏదైతే ఉందో కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సంఘటనకు కూడా సామాన్యుల మీద దాడి చేశాడు ఎమ్మెల్యే, అదేవిధంగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశారు, అలాంటి వాళ్ళ మీద పోలీసులు, ఎస్పీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించి వాళ్ళు దీన్ని ఒకసారి చూడాలి. దాంతోపాటు ఈసీ కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి టీడీపీ అండ్ మిత్రపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకొకటి 6 గంటల్లోపు ఇలాంటి చాలా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు మధ్య ప్రతి ఒక్కరి ఓటు కూడా వినియోగించుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి